న్యూయార్క్ మహానగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ ఆర్థిక శాస్త్రాల్లో ఎంఏ పూర్తి చేశాడు. 1916లో థీసిస్ కోసం ద డివిడెండ్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని 1916 తర్వాత రాశాడు. దానితో డాక్టరేట్ పొందాడు. లండన్ లో లాస్కీ ఇన్స్టిట్యూట్ వారు ఇతని ప్రతిభను గమనించి ఎంఎస్సీ పూర్తి చేసినట్లుగా పరిగణించి డాక్టరేట్ కు అనుమతించారు. కారణం మార్క్స్ సిద్ధాంతాలను అవగాహన చేసుకున్నాడు. ఇటలీ రిపబ్లిక్ నేత మజ్నీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాడు. ఇతని ఘనతను గమనించి దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు ఇతన్ని ఘనంగా సత్కరించాయి. కానీ అంబేద్కర్ పురోభివృద్ధి చెందడం ఇష్టం లేని బరోడా సంస్థానంలోని ఉద్యోగస్తులంతా ఏమనుకుంటున్నారయ్యా? అట్టడుగున పడి ఉన్న మెదరుడు అందలమే కుటయా గుట్టుగా కూడి సవర్ణ పెద్దలు గుసగుసలాడారే కుట్టలతోటి కుతంత్రాలతో యోచన చేశారే. స్వతంత్రించి ఒక ఫోర్జరీ లేఖను సృష్టి చేసినారే. తరిగిడయం సరిత అంబేద్కర్ కు బరోడా మహారాజ్ అందించిన పైకం అయ్యో అయిపోయిందని లేఖలు రాసిరి అసూయ పరులంతా. తరిగిడయం సరిత వాళ్ళకేం పోయే కాలం రా బాబు. ఇలా విదేశీ చదువులు ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న అంబేద్కర్ కు స్వాగతం చెప్పడానికి బరోడా సంస్థానంలోని ఉద్యోగస్తులెవరూ నిరాకరించారు. ఇది గమనించిన బరోడా మహారాజు తానే స్వయంగా అంబేద్కర్ కు ఎదురేగి ఆహ్వానం పలికాడు. తన సంస్థానంలో కీలకమైన డిఫెన్స్ సెక్రటరీ ఉద్యోగం ఇచ్చాడు. ఇది సహించని సవర్ణులంతా ఏం చేశారయ్యా? జుట్లు బిక్కున్నారా, గుండెలు బాదుకున్నారా? చూసినావా 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 సుభావాదానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు. 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 అదమ జాతి వాడు నేడు అందలమే ఎక్కాడు. అదమ జాతి వాడు నేడు అందలమే ఎక్కాడు. ప్రథమ జాతి వారికి మేకై కూర్చున్నాడు. వాడు నేడు అందలమే ఎక్కాడు. ప్రథమ జాతి వారికి మేకై కూర్చున్నాడు. ఆ పైలు ఈ పైలు మనమే అందివ్వాలి. 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 అతని చేతి కింద మనం అనగబడి ఉండాలి. చూసినావా 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 సుబ్బావాదానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు. చూసినావా చూసినావా సుబ్బావాదానులు చేసేది ఏమిటయ్య సుబ్రహ్మణ్య జైనులు. గుసగుసలు ఆడారు గుండెలు పాదుకున్నారయ్యా. గుసగుసలు ఆడారు గుండెలు పాదుకున్నారయ్యా. అయ్యో కుట్రలు కొన్ని కుతంత్రాలతో నాటకమాడారే. ఇలాంటి కుళ్ళిన వ్యవస్థను గాంచి ఈ వ్యవస్థను ప్రతిఘటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నిర్విరామ పోరాటం ద్వారా తప్ప కోల్పోయిన హక్కులు యాచన విజ్ఞాపనల ద్వారా తిరిగి రావన్నాడు. తరతరాల దాస్య విముక్తి అయి సాగుతున్న దళిత పోరాటానికి సారథిగా నిలిచాడు. 1923లో భారత్ లా పూర్తి చేసి న్యాయవాది అయ్యాడు. 1924లో బహిష్కృత భారత్ అనే సంస్థను స్థాపించాడు. అదే సంవత్సరం బొంబాయి రాష్ట్ర శాసనసభ్యునిగా నియమింపబడ్డాడు. ఇది ఇలా ఉండగా 1927 మే నెలలో యావత్ దేశం తలవంచుకునే ఒక సంఘటన జరిగింది. ఏమిటా సంఘటన? మహద్ అనే పట్టణంలో చౌదారు చెరువు నీటిని మహర్లు తాగకూడదని సవర్ణులు అడ్డగించారు. ఇది అన్యాయం. మనిషిని మనిషిగా చూడని మహత్ పెద్దలకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అదే ఉద్దేశంతో ఆ మహద్గ్రామంలో నడిపొట్టున బహిరంగ సభను ఏర్పాటు చేసి మాల
ముట్టడించండి అని పిలుపునిచ్చారు. అంబేద్కర్ పిలుపునందుకొని దళిత సోదరులు ఏ విధంగా ముందుకు సాగుతున్నారయ్యా? ఏ విధంగా సాగుతున్నారయ్యా? జాతి మత భేదాల అంతం చేయగా, జాతి మత భేదాల అంతం చేయగా, చండ ప్రచండులు మండే సూర్యుడు, చండ ప్రచండులు మండే సూర్యుడు, సురేంద్రనాథ్ మొదలైన వీరు నా చౌదారు చెరువుకు పరువు తీసిరి, నా భీమారావు అండనుండగా, భీమారావు అండనుండగా, మహానందముతో చెరువుల నీటిని తాగి వెడలిన ఇది గాంచిన సవర్ణులు ఆ చెరువు నీరు మైలపడిపోయిందని ఆవు పేడ గోమూత్రం తెచ్చి అందులో కలిపి ఆ నీరు శుద్ధి అయిందని ఆ నీటి గడగడా త్రాగారు. మూర్ఖులు నోరు ఖరాబు చేసుకున్నారు. ఇలా 1930లో నాసిక్ వద్ద గల కాలారాం దేవాలయంలో దళితులచే దేవాలయ ప్రవేశం చేయించాడు. 1930లోనే జనతా వారపత్రికను స్థాపించాడు. గాంధీతో పాటుగా స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఈయన సామాన్యుడు కాదని తలచి బ్రిటిష్ ప్రభుత్వం ఈయనను రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు జరిగేటువంటి అన్యాయాలను గురించి ఎలుగెత్తి చాటాడు అంబేద్కర్. ప్రత్యేకముగా మాకు హక్కులు కావాలన్నాడు. సవర్ణ పెద్దల పెద్దలు సాగద్దన్నాడు. సవర్ణ పెద్దల పెద్దలు సాగద్దన్నాడు. ఉద్యోగాలలో ప్రాతినిధ్యము ఉండాలన్నాడు. శాసనసభలలో మంత్రివర్గములో స్థానం ఉండాలని నేను ఇలా అంబేద్కర్ కృషి ఫలితంగా 1932 ఆగస్టు 14వ తేదీ నాడు దళితులకు కొన్ని ప్రత్యేకతలు ప్రకటిస్తూ కమ్యూనల్ అవార్డును ప్రకటించింది తెల్ల ప్రభుత్వం. కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండడంపై గాంధీజీ నిరసన వ్యక్తం చేస్తూ ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ద్విసభ్య నియోజకవర్గాలు ఉండాలని గాంధీజీ పట్టుబట్టాడు. అంబేద్కర్ అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది తెల్ల ప్రభుత్వం. గాంధీజీ నిరసన దీక్షతో దినదినం ఆరోగ్యం క్షీణిస్తుండగా అది గాంచి కస్తూరిబా మొదలు పెద్దలు అంబేద్కర్ ను వేడుకోగా అంబేద్కర్ కరిగిపోయాడు. గాంధీజీ నిరసన విరమించుకున్నాడు. ఆ తరువాత 1935 మే 27వ తేదీన కష్ట సుఖాలలో పాలు నీళ్ళ వలె కలిసి ఉన్న నాది. అయ్యయ్యో కష్ట సుఖాలలో పాలు నీళ్ళ వలె కలిసి ఉన్న నాది. అయ్యయ్యో జీవిత భాగస్వామిని మారిని కన్ను మూసినాది. అయ్యయ్యో తానే తందనానా. అయ్యో అయ్యయ్యో తందానా తానే తందనానా. అయ్యా ప్రాణప్రదముగా చూసే పడది లేదని రోధించే. అయ్యో ప్రాణప్రదముగా చూసే పడది లేదని రోధించే. అయ్యో దారుణమే ఈ జీవితమెట్లని బాబా దుఃఖించే. అయ్యయ్యో తందానా తానే తందనానా. అయ్యా సరిగిడజం సరిత. ఇలా భార్య రమాబాయి మరణంతో అంబేద్కర్ చాలా కృంగిపోయాడు. అదే సంవత్సరంలో శ్వేత ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించింది. బొంబాయి రాష్ట్రంలో 17 స్థానాలకు పోటీ చేసి అందులో 17 స్థానాలు గెలిచి అంబేద్కర్ తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు. అప్పుడు అంబేద్కర్ ఆ ఎన్నికల సమయంలో
కాంగ్రెస్ పార్టీలోని మతోన్మాదులు చేసినటువంటి కుట్రలు అంబేద్కర్ ను కదిలించి వేశాయి. ఏనాటికైనా వీరు దళితుల్ని పైకి రానివ్వరని ఆలోచనతో తన వారందరినీ కూడగట్టి ఏమంటున్నాడు అంబేద్కర్? మారదు హిందూ మతము మారది మతము వీడి రంగు మారదు హిందూ మతము మారది మతము వీడి రంగు వర్ణ వ్యవస్థల వంచన పరుల మతము మనకు వద్దు వర్ణ వ్యవస్థతో కుళ్ళిన హిందూ మతం విడిచిపెట్టి రండని తన జాతీయులకు పిలుపునిచ్చాడు అంబేద్కర్. తన జాతీయులందరినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. అలాగే అఖిల భారత షెడ్యూల్ ఫెడరేషన్ సంఘాన్ని స్థాపించాడు. ఇంకా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించాడు. 1945లో వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాశాడు. అంటే ఏమిటి సోదరా? కాంగ్రెస్ మరియు గాంధీ అస్పృశ్యులకు ఏం చేశారు అని. అలాగే సిద్ధార్థ కళాశాలను ప్రారంభించాడు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి మంత్రివర్గంలో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియుక్తుడైనాడు. అంతేకాదు 1947 ఆగస్టు 29 నాడు ఏర్పరిచినటువంటి రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘానికి అంబేద్కర్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అయితే రాజ్యాంగాన్ని ఎలా రచించాడయ్యా? ప్రపంచ రాజ్యాల తమ్ముడా పరిపాలన తీరును తమ్ముడా, ప్రపంచ రాజ్యాల తమ్ముడా పరిపాలన తీరును తమ్ముడా, మర్మాన్ని గ్రహించే తమ్ముడా భరత రాజ్యాంగమును రాసే తమ్ముడా, మర్మాన్ని గ్రహించే తమ్ముడా భరత రాజ్యాంగమును రాసే తమ్ముడా. అధికారముల పార్లమెంటుకు చందమామ రాధా అన్నిటినీ దత్తం చేసే చందమామ సోదర వివరంగా చెప్పేదాము వీణులారా. స్వాతంత్రాలను చందమామ రాజా ప్రాథమిక హక్కులనిచ్చే చందమామ సోదర వివరంగా చెప్పేదాము వీణులారా. నిన్నులకు హరిజనులకు చందమామ రాజా ప్రత్యేకత కలిగించాడు చందమామ. సోదర వివరంగా చెప్పేదాము వీణులారా. ఆరోగ్యం దెబ్బతిన్నా లెక్క చేయక 1948 నాటికి రాజ్యాంగ రచనను పూర్తి చేశాడు. 1948లో తనకు తోడుగా ఉంటుందని మిత్రుల సలహాపై డాక్టర్ సవితాదేవిని కుల వ్యతిరేక వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మనుస్మృతిని సవరించి హిందూ కోడ్ బిల్ తయారు చేయవలసిందిగా నెహ్రూ కోరగా ఎలా సవరించాడయ్యా? తండ్రి వారసత్వము కలిగి కావాలన్నాడు, అరే కొడుకులతో కూతుళ్లకు ఆస్తి పంచాలన్నాడు, అరే ఇంత బయట స్త్రీ స్వాతంత్రం కావాలన్నాడు, అరే భార్య ఉండగా మరి ఒక స్త్రీని పెళ్లి ఆడరాదు, పౌర హక్కులను పడతికి ఎన్నో చేసినాడు బాబు, పురుషులతోటి స్త్రీలకు కూడా హక్కులనిచ్చాడు. అయితే మరి ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందా? మరి అంబేద్కర్ తయారు చేసినటువంటి హిందూ కోడ్ బిల్లు నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా ఆమోదించలేదు. అందుకు నిరసనగా తన పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టాడు. తన జాతీయులను అవమానపరుస్తున్న హిందూ మతంలో ఇక ఎంత మాత్రము ఉండనన్నాడు. మరి ఏం చేశాడు? శాంతి అహింసకు నిలయము, సత్య మార్గ సోపానము, సమతకు మమతకు నిలయము, వర్ణ వ్యవస్థలు లేనిది, వర్ణ విభక్తులు లేనిది, సౌసమతమని తంటాడే తమ్ముడా 1956